ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి రోజుల్లో ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో అయితేనే, సిటీలోనే అయితేనేమి, పట్టణాల్లో, నగరాల్లో ఏదో ఒక మారుమూల చోట పెట్రోల్ కల్తీ వస్తుందని చెప్పేసి మన వార్తలు వింటూనే ఉన్నాము. సాధారణంగా పెట్రోల్ బంకులో వస్తున్నప్పుడు పెట్రోల్లో కింద వాటర్ వస్తున్నాయి, పైన మాత్రం పెట్రోల్ తేలుతుందని చెప్పేసి గొడవపడ్డ సందర్భాలు కూడా ఉన్నవి. కొంతమందికి 100 రూపాయలు పెట్రోల్ పోసుకుంటే 80 రూపాయలు వచ్చింది అని ఈ విధంగా మనం అన్ని సమస్యలు చూస్తూ ఉంటాము. మరి పెట్రోల్ మరి ఎందుకు ఇంత కల్తీ అవుతూ వస్తుంది? పెట్రోల్ కి సంబంధించినటువంటి 100 రూపాయలు కొట్టేసి 80 రూపాయలు ఎందుకు వస్తుంది? మరి రీడింగ్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా, వాళ్ళు కొట్టే గన్స్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ సౌజన్యంతో నడుస్తున్నటువంటి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ సౌజన్యంతో నడుస్తున్నటువంటి టీఎస్ఆర్టీ సంబంధించినటువంటి బంకులో ఉన్నాం. మనం బంకులో ప్రస్తుతానికి అయితే కొంతమంది వినియోగదారులు పెట్రోల్ పోసుకునే సందర్భాలు మనం చూసుకోవచ్చు. మరి పెట్రోల్ పోసుకున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి ఏ విధంగా ఎంత లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే ఎంత వస్తుంది, 100 రూపాయలు కొట్టించుకుంటే ఎంత వస్తుంది అనే పూర్తిగా తెలిసే ప్రయత్నం చేద్దాం. మనకి ఇంత ముఖ్య విషయం ఏంటంటే, అసలు ఈ వాహనదారులకి కొంతమంది బయట పెట్రోల్ పోస్తున్నప్పుడు మేము వినియోగదారులు మోసపోతున్నాము, కల్తీ పెట్రోల్ వల్ల రీడింగ్ తక్కువ వల్ల వస్తుందని చెప్పేసి వీటన్నిటిని వినియోగదారులకి పూర్తిగా అవగాహన కల్పించేది మాత్రం స్వయంగా మనతో మాట్లాడడానికి ఆర్టీసీ డిఎం గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నా ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో కొన్ని చోట్ల కల్తీ పెట్రోల్ వస్తుందని చెప్పేసి, రీడింగ్ తక్కువ వస్తుందని చెప్పేసి చాలా చోట్ల గొడవలు అవుతుంది. మరి వినియోగదారులకి నాణ్యమైన పెట్రోల్ అందించడానికి ఆర్టీసీ ఒక బంకు ఏర్పాటు చేశారు. దీంట్లో అంటే వినియోగదారు మోసపోకుండా ఉండడానికి అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముందుగా మరి సుమన్ టీవీ ప్రేక్షకులకు, మరి ఆర్టీసీ ప్రయాణికులకు, మరి ఆర్టీసీ పెట్రోల్ బంకు కన్జ్యూమర్స్ అందరూ కూడా నమస్కారాలు. మరి మనం ప్రజలకు నాణ్యమైన పెట్రోలు, డీజిల్ అందించడానికి మరి మా గౌరవ ఎండి గారు మన సజ్జనార్ సార్ వారు యొక్క గొప్ప ఆలోచనతో ఈ పెట్రోల్ అవుట్లెట్స్ అనేది మరి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర అనేక చోట్ల. అదేవిధంగా మన మహబూబాద్ పట్టణ ప్రజలకి వారికి ఒక మంచి గొప్ప ఉపయోగం ఉండడానికి స్వచ్ఛమైన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇట్లాంటి ఫ్యూయల్ ఇవ్వడానికి మరి మన మహబూబాద్లో కూడా మన ఆర్టీసీ ఆధ్వర్యంలో మనం బంక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు చూసుకుంటే మనకి ఎప్పుడైనా ఏదైనా మనకి ట్యాంకర్ వచ్చినప్పటి నుంచి కూడా మనకి మనము డీక్యాంటింగ్ చేసుకొని కస్టమర్లకు ఇచ్చే వరకు కూడా అనేకమైన క్వాలిటీ చెక్స్ అనేది మనం చేస్తూ ఉంటాము. మనకి లోడ్ వచ్చినప్పుడు కూడా దాన్ని శాంపిల్ టెస్ట్ అనేది మనం చేస్తూ ఉంటాం. అవి 3 రకాల శాంపిల్స్ తీసి దాన్ని మనం డెన్సిటీ చెక్ చేయడం కానీ, టెంపరేచర్ చెక్ చేయడం కానీ, దాని క్వాలిటీ అనేది చెక్ చేయడం కానీ, అందులో ఏమైనా వాటర్ స్లెడ్జ్ ఉందని చెక్ చేయడం కానీ ట్యాంకర్ వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర ప్రారంభమవుతుంది. ఆ విధంగా మనం శాంపిల్స్ తీసుకొని ఆ శాంపిల్స్ని సేకరించి శాంపిల్స్ని భద్రపరచడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి మనకి తూనికల కొలతల శాఖ వారు వచ్చినప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో కూడా వారికి తిరిగి చూపించడం జరుగుతూ ఉంటుంది. శాంపిల్స్ అనేటివి అంటే డైలీ ఎప్పుడు ట్యాంకర్ వస్తుందో ప్రతిరోజు చెక్ చేస్తారు శాంపిల్స్ అనేది? తప్పకుండా తీస్తామండి. ప్రతిరోజు మనం ట్యాంకర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా శాంపిల్స్ తీసుకొని వాటి క్వాలిటీ చెక్ చేసుకొని అది ఓకే ఉన్న తర్వాతనే మనం డీక్యాంటింగ్ చేసుకోవడం జరుగుతుంది. శాంపిల్స్ కి మన వినియోగదారుకి పెట్రోల్ అవన్నీ సేమ్ అండి, క్యాల్కులేషన్ సేమ్ ఉండాలంటారా? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ మనం చేసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో అదే నాణ్యతతో, అదే డెన్సిటీతో, అదే క్వాలిటీతో మనం కస్టమర్లకి డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఒకసారి మన ట్యాంకర్ ఓకే ఉన్న తర్వాత డీక్యాంటింగ్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ మన గ్రౌండ్ ట్యాంక్ నుంచి కూడా మన మార్నింగ్ అనేది మనం చెక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ మన అదే కాకుండా డిస్పెన్సరీ ఏమైనా ప్రాబ్లం వస్తూ ఉందామని మనం 5 లీటర్స్ క్యాన్స్తో కూడా ఎర్లీ మార్నింగ్ మనం అన్ని రీడింగ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ 5 లీటర్స్ క్యాన్తో కూడా మన క్వాలిటీ చెక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఓకే అయిన తర్వాత మనము కస్టమర్లకి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది కస్టమర్స్ కూడా బయట పెట్రోల్ పోసుకున్నామేమో, పెట్రోల్ పైన మాత్రం పెట్రోల్ తేలుతుంది, కింద మొత్తం వాటర్ వచ్చేసింది అని చెప్పేసి అక్కడక్కడ మనం చూస్తుంటున్నాం. ఇలాంటి నేపథ్యం ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? ఒకసారి అటువంటి మన బంకులో ఎప్పుడు కూడా రాలేదు. మరి అనేక చోట్ల వచ్చినాయి అంటే దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. గ్రౌండ్ వాటర్ ఉండొచ్చు, లేకుంటే ట్యాంక్ లీకేజ్ ఉండకపోవచ్చు. అట్లాంటివి ఉన్నప్పుడు వాటర్ దాంట్లో డంప్ అయ్యే అవకాశం ఉన్నది. అప్పుడు కనుక మనం ఏదైతే గ్రౌండ్ ట్యాంక్ లో వాటర్ డంప్ అవుతుందని ఆ స్లెడ్జ్ని మనం ముందుగా గమనించినట్టయితే
కస్టమర్ అనేవారు నష్టపోకుండా ఉంటారు. మన దగ్గర అది ఖచ్చితంగా కూడా మనం యాక్టివిటీ చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆ క్వాలిటీ చెక్లో మనం పాస్ అయిన తర్వాతనే మనం మన కస్టమర్లకి మనం డిస్పెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దానికోసం మనము మన అనేకమైన క్యాలిబ్రేషన్స్, మనం బంక్ క్యాలిబ్రేషన్స్ కావచ్చు, మన గ్రౌండ్ ట్యాంక్ కావచ్చు, మన మిషనరీ కావచ్చు, ఏ ఎక్విప్మెంట్ అయినా కూడా ఖచ్చితత్వంతో మనకి సంబంధించిన శాఖకు సంబంధించి దాని ద్వారా పీరియాడికల్గా మనము దాని నుంచి మనం క్యాలిబ్రేషన్స్ తీసుకొని మన అత్యుత్తమైన ప్రమాణాలు పాటించి మనం ప్రయాణికులకి, మనకి కన్జ్యూమర్స్కి మన పెట్రోల్, డీజిల్ అనేది సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది. వాహనదారులు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా తను పెట్రోల్ పోసుకున్న గంతులు పోసుకున్నప్పుడు నేను సుమారు 500 రూపాయలు పెట్రోల్ పోసుకున్నాను, నాకు వచ్చింది మాత్రము 450 రూపాయలు పెట్రోల్ మాత్రం వచ్చిందని చెప్పేసి కొంతమంది గలాటా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు తప్పంటారు, లేకపోతే ఇక్కడ సంబంధించిన రీడింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందంటారు? అసలు మీరు చెప్పిన సమస్య మన దగ్గర వచ్చే ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అట్లా డిస్పెన్సర్ తక్కువ వచ్చినప్పుడు, పంపు డిస్పెన్స్ అనేది షార్టేజ్ ఉన్నప్పుడు మీరు చెప్పిన సమస్య ఏర్పడతా ఉంటుంది. మనం అట్లాంటి సమస్య మన దగ్గర ఉండకుంటే మనం ఉదయం మార్నింగ్ బంక్ స్టార్ట్ చేసేటప్పుడే గ్రౌండ్ ట్యాంక్స్ ఏదైతే డిప్ వేసుకుంటామో అప్పుడు రీడింగ్ చూసుకొని, గ్రౌండ్ ట్యాంక్ లెవెల్స్ చూసుకొని, అందులో ఎంత స్టాక్ ఉన్నది, మనకి ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ రీడింగ్ చూసుకొని 5 లీటర్స్ క్యాన్తో ఎప్పుడైతే మనం ఎర్లీ మార్నింగ్ మనం చెక్ చేస్తామో అక్కడ ఆ క్యాన్ టెస్ట్తో మనకి మన క్వాంటిటీ, ఆ ఫిజికల్ క్వాంటిటీ, మన డిస్పెన్స్ ఎంత అయింది పంపు నుంచి, అది మరి ఆ క్యాన్తో కరెక్ట్గా సరితూగినప్పుడే మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం. అక్కడ సరి లేనప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన బంకులో ఖచ్చితంగా కూడా మనం మార్నింగ్ 5 లీటర్స్ క్యాన్ టెస్ట్ చేసిన తర్వాతనే ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర రావదు. మరి వేరే చోట్ల అట్లా ఎందుకు వస్తుందంటే డిస్పెన్సరీ తక్కువ ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మనం దానికి రాకూడదని, కస్టమర్ నష్టపోకూడదని మనం ఖచ్చితంగా కూడా మార్నింగ్ 5 లీటర్స్ క్యాన్ టెస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉన్నది. వినియోగదారులు కూడా అంటే బండికి వచ్చి పెట్రోల్ పోసుకున్న నేపథ్యంలో కూడా తను మోసపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తను సేఫ్ ఉంటాడు అనమాట. ఎందుకంటే డబ్బులు పెట్టి పోసుకున్నప్పుడు తను సేఫ్ గా ఉండాలని కోరుకుంటాడు కదా, అలాంటి విషయంలో మీరు వాళ్ళకి ఏం చెప్తారు? మీరు వారు ఎప్పుడైనా బంక్ మీదకి వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా కూడా మరి అది డిస్పెన్స్ చేసుకునే ముందు వారు రీడింగ్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. అక్కడ రీడింగ్స్ మనకి వారు 0 చేసిన తర్వాతనే పంప్ అనేది మనకి ఆ వాహనంలో పెట్టి డిస్పెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. మన దగ్గర ఈ డెన్సిటీ పాయింట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఆ డెన్సిటీ తేడాతో కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే టెంపరేచర్స్ బట్టి కూడా అది మన పెట్రోల్ హై డెన్సిటీ లిక్విడ్ కాబట్టి వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాల్యూమ్ డెన్సిటీ ఇక్కడ చూపిస్తుందండి. దాన్ని మనం ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతనే మనము డిస్పెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం కొట్టేటప్పుడు కూడా అక్కడ మనం అమౌంట్ కానీ, ఈ లీటర్స్ కానీ ఖచ్చితంగా కూడా 0 అనేది మనం సరి చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మనం తీసుకున్నట్టయితే అప్పుడు మనకి ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉండదు. ఒకేసారి మన గన్ను కూడా ఇది ఒకేసారి మనం పుష్ చేసినప్పుడు కూడా ఈ 0 వాల్యూ ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ జంప్ 20, 50కి అలా వెళ్ళిపోయి దానికి ఆస్కారం ఉంటుంది ఏమన్నట్టు? లేదండి, అది ఖచ్చితంగా కూడా మనం ఇక్కడ 0 చేసిన తర్వాత కొడతారు కాబట్టి అది జంప్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి అక్కడ మనకి ఇబ్బంది ఉండదు. ఉత్తరకేదా చూశారు కదా, ఇక్కడ ఎవరైతే పెట్రోల్ వచ్చి పోసుకుందానికి వచ్చిన వినియోగదారులు మొత్తం డీఎం గారు చెప్పిన పలు సూచనలతో పాటిస్తే మాత్రం వాళ్ళకి ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా ఇక్కడ నివృత్తం చేసుకుంది. ఎందుకంటే తను ప్రత్యక్ష చెప్తాడు, అంటే ఏ విధంగా అయితే మనం అవగాహనతో మనం ముందుకెళ్తే దాన్ని బట్టి మన బండి కూడా వినియోగదారు అన్ని విధాలుగా తమ బండి కూడా మనది చేసుకోవచ్చు మన చెప్తున్నారు. ఇంకో విధంగా కూడా చాలా బండ్లు కూడా మనం గతంలో కూడా చూస్తున్నాము, బయట ఉన్నటువంటి బంకులలో కూడా చాలా మంది వినియోగదారులు బండ్లో పెట్రోల్ నాశకంగా వస్తుంది, చాలా గొడవలు చేస్తున్నాం అని చెప్పేసి క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గత సంవత్సరాలుగా ఆర్టీసీ బంకులకి సౌజన్యం నడుస్తున్నటువంటి పెట్రోల్ బంకులో నాణ్యత ప్రమాదంతో కూడిన బంకులు చేస్తున్నాం. చాలా మంది మన బంకుకి వస్తున్నారు, బయట బంకుల్లో పోవడం సమస్యలు ఉందండి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ బంకులు కూడా చాలా విశాలంగా చేసుకుని ఇంకా నాణ్యత ప్రమాణాలు పాటించి కూడా ప్రజలకి నాణ్యమైన పెట్రోల్ అందిస్తామని చెప్పించుకుని ధీమాగా చెప్తున్న పరిస్థితి ఉంది.